కరెంట్ బల్బులు పోతే వేయాల్సిన నాదులు లేదండి. అరే అన్న మేము నిరుపేదలైన బీసీలు సంబంధించిన అంశం గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాం. అర్థం కాదండి, అందరూ కోసమే కదా అవన్నీ, చదువు కోసం ద్వారానే వస్తుందని ఇంతకుముందు మాట్లాడి మరి చాలా మంది మిత్రులు కూడా అంటున్నారు. ఇది రాజ్యాంగ పరంగా రాజ్యాంగ విరుద్ధంగా మరి గవర్నర్ అప్రూవ్ చేసి తక్షణమే మన అవసరం కొరకు మనం ఎన్నికలలో హామీ ఇచ్చినాం కాబట్టి అది క్లియర్ కావాలని అనడం మాత్రం ఇది నిజంగా నిజాయితీగా లేదు. అయితే ఈ ఎన్నికల ద్వారా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అన్ని రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి అనేక శ్రేణులలో అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న వ్యక్తులు మరి రాజకీయ రంగం ప్రవేశింపజేసేందుకు అవకాశం కల్పించగలిగిన ఎన్నికలు. యువకులు, ఉత్సాహవంతులు, యూత్ ఎన్నికలలో పాల్గొనాలి. వారు రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ దేశ రాజకీయ రంగాన్ని ఏలగలిగినటువంటి యువకులు, ముఖ్యంగా ఈ మధ్య బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు, రాజకీయాలలో వచ్చినారు. మరి వారికి ప్రవేశ ద్వారం, ముఖ ద్వారము ఈ స్థానిక ఎన్నికలు. స్థానిక ఎన్నికలలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీగా, నిబద్ధతతో ఇవి మరి కోర్టు ఇబ్బందులు లేకుండా రాజ్యాంగ పరంగా ఎదుర్కొంటున్న అంశాలను తక్షణమే పరిష్కరించగలిగిన మార్గాన్ని అన్ని పార్టీలు వెతకాలి. తద్వారా కొత్త తరం మరి రాజకీయాలలో ప్రవేశించే విధంగా ఈ ఎన్నికలను, మాటలు చెప్పద్దు, తెలుసు అందులో చిక్కుముడి ఉందని, మేము పరిష్కరించలేమని తెలుసు, అయినా జనాన్ని నమ్మించేందుకు, ఓటర్లను నమ్మించేందుకు మేము ఎన్నికలు పెట్టబోతున్నాం, 42% ఇచ్చినాము, అది రాజ్యాంగానికి అనుకూలంగా ఉండనివి, అందులో లోటుపాట్లు ఉండని, అవన్నీ మాకు అవసరం లేదు, మేము మాత్రం ఎన్నికల వాగ్దానం చేసినాం 42కు ఇవ్వబోతున్నాం అనడం సరి అయింది కాదనేది నా భావన. ఇది నిజాయితీగా చిత్తశుద్ధితో అసలైన బీసీ వర్గీయులకు అవకాశం కల్పించగలిగిన చట్టం పర్మనెంట్గా, శాశ్వతంగా ఈ దేశంలో రావాల్సిన అవసరంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సార్. అంటే మీలాంటి అనుభవం నాయకులు, మీరు ఢిల్లీ స్థాయిలో మొత్తం అంతా మీరు అంతా చూసిన అనుభవజ్ఞులు మీరు. అసలు ఏంటి ఇప్పుడు నిజంగా ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ కావాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా, నిజంగా చేసుకుంటుందా? ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకోవడానికి. అందుకే డాక్టర్ కేంద్రం జోక్యం చేసుకుంటే కనీసం ఈ ఫుల్ స్టాప్ పడుతుందా? బీసీలకు సంబంధించి ఓటు బ్యాంక్ లాగా చూస్తారని పదే పదే అనుకుంటున్నప్పుడు దానికంటూ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఎట్లయితే అందరు తీర్మానం చేసిర్రో అదే విధంగా మనం ఒకటే వాయిస్ ఉంటే బాగుంటది. లోపల ఒకటి బయట ఒకటి ఉంటేనే ప్రాబ్లం ఉంటది, కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నా విజ్ఞప్తి. అందరం కలిసి తీర్మానం చేసిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా ఉండాలి, రాజ్యాంగం దానికి దోహదపడాలి, ఏ అడ్డంకులు రాకూడదు. ఈ రోజు ఆదరాబాదరంగా చేసిన మళ్ళీ ఎవరో మిత్రులు కోర్టుకు పోతే ఆ కోర్టులో వీగిపోని విధంగా ఈ చట్టం బయటికి రావాలి. తద్వారా మరి చాలా మంది యువకులకు అవకాశం కల్పించగలిగిన ఈ లోకల్ బాడీస్ ఎన్నికలు అతి త్వరలో రావాలనేది నా ఆకాంక్ష. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. మల్లి యాదవ్ గారు ఒక బీసీ నాయకులుగా ఏం చెప్తారు, ఒక బీఆర్ఎస్ నాయకులుగా ఏం చెప్తారు? ఇలాగే ఒక నిమిషం జగదీష్ సక్సెస్ఫుల్ గా ఇవి ఇంప్లిమెంట్ చేస్తామనేది నమ్మకం నాకు కూడా ఉంది. నిజంగా అందరూ కలిసి పోరాడితే సాధ్యం పని అంత అనుకోవచ్చు మనం. మల్లి యాదవ్ గారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రతిసారి మార్చుకుంటూ వస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి క్రెడిట్ రావాలనే ఆలోచనతో నేనే మామూలుగా చేస్తా అని చెప్పి జంతర్ మంతర్ దగ్గరికి పోయేసి ఆయన కండోలు వేసుకొని చేస్తుండే, కానీ మిగతా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీని కలుపుకొని అఖిలపక్షంగా ఏర్పాటు చేసి అవసరమైతే ప్రధానమంత్రితో కలిసి దీనికి ఒక కార్యాచరణ చేసి సంఘటితం చేసి ఆనాడు తెలంగాణను ఏ రకంగా సాధించుకున్నామో
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ఈ బలహీన వర్గాలకి మేలు చేసే వ్యక్తిగా ఈ రోజు సాధించుకుందామనే తపన ఆలోచన వారికి లేదు. ఏది ఏమైనా సంఘటితంగా దీన్ని ఈ రోజు చైతన్యవంతమయ్యారు. బలహీన వర్గాలందరూ కూడా గ్రామాన మామూలుగా మారుమూల గ్రామాల నుంచి కూడా చైతన్యవంతమయ్యారు. రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది ఎవరు తీసుకొస్తే వాళ్ళకి ఆ మైలేజ్ కూడా ఉంటది. డెఫినెట్ గా ఏదో ఎన్నికలప్పుడు వాడుకుందామనే ఆలోచన కాదు. చట్టానికి చిట్లు పడవకుండా తూట్లు లేకుండా దీన్ని మళ్ళీ రేపు ఇబ్బంది కాకుండా చేయాల్సిన బాధ్యత అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద రెండింటి మీద ఉంది. దానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీగా మేము ఏ రకమైన సహకారం అందించడానికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిద్ధంగా ఉంటాం. రైట్ సార్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఒకటే నిమిషం ఏమంటున్నానండి సార్, ఇప్పుడు నోరు మాట్లాడుతుంది అసలు వెక్కిరిస్తుంది, సమస్య లేదు. అన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్తున్నా. అందరికీ ఇప్పుడు ఎట్లా చేస్తారో చూద్దామనే ఉన్నది కాంగ్రెస్ పార్టీని. నేను దాని కన్సర్న్, నేను వార్డు మెంబర్ గా చేసిన, సర్పంచ్ గా చేసిన, మండలాధ్యక్షుడు చేసిన, నాకు వ్యతిరేకంగా ఓటేసేందుకు విజయరామారావు గారు, రేణుకా చౌదరి కట్ట కట్టుకుని వస్తే కూడా నేను మండల వైస్ ప్రెసిడెంట్ గెలిచిన. సమస్య రాజకీయంగా వేరు. నేనేమంటున్నానంటే ఇవాళ ఒక స్థానిక ప్రభుత్వాల ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. సర్పంచ్ల ట్రైనింగ్ ఇస్తాను 2001 నుంచి ఇప్పటిదాకా. నేనేమంటున్నాను, ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, సాధ్యం కాని విషయాన్ని మీరు పొడిగించుకుంటారు. అయ్యో వచ్చేదాకా అమా సాగుతుందా? తెలంగాణ సాగుతుంది. మీరు ఎన్ని బీసీ రిజర్వేషన్ అమదయ్యేదాకా చేయాలంటే ఇంకా 3 ఏళ్ల దాకా కూడా చేయలేరు. అయ్యా జగదీశ్వర నమస్కారం పెట్టి చెప్తున్నా, మీరు చేయలేరు. కనుక మీరు ఏం చేస్తారంటే అన్ని పార్టీలు ఒప్పిద్దాం, వాళ్ళ బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా పరిష్కారం అదే ఇప్పుడు కాదండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేసినా అది కనుక సాధ్యం కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఇది ఎన్నాళ్ళికలాగా కొనసాగే అవకాశం ఉందని అడుగుతున్నారు. అంటే ప్రధానంగా రామ్మోహన్ గారు మన ప్రధానంగా చెప్పుకునేది ఏంటి, నిజంగా తేలకపోతే పార్టీ తీసుకోలేవా? ఏ పార్టీకి ఆ పార్టీ ఇచ్చుకోలేవా? నిజంగా బీసీలే బాగు చేయాలనుకుంటే బీసీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదా? ఇప్పుడు ఇది ఒడవని పంచాంగం, ఇది ఒడిసే పంచాంగం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నారు జగదీశ్వరరావు గారు, దండమేడి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు 3 ఏళ్లకు కూడా మీరు 42% రిజర్వేషన్ మనకు చట్టపరంగా సాధించలేరు. సుప్రీంకోర్టు అడ్డం పడుతుంది. ఎవడెవడు కోర్టుకు పోతాడు మీరు చేసే పనులనైతే. కనుక ఇప్పుడు ఏం చేస్తారు చెప్తాను, అది కూడా చెప్తాను నేను. మీరు సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టు పోతే ఏం చేస్తారు అంటే సుప్రీంకోర్టు పెండింగ్ లో కిందికి వస్తారు. చెప్తాను 30వ తారీఖు గడువు దాటిపోతుంది. ఈ 20 రోజుల ఎన్నికలు జరపలేరు. బతుకమ్మ పండుగ వస్తుంది, దసరా వస్తుంది, దీపావళి వస్తున్నది. ఎట్లా జరుగుతారని నాకు అర్థం కాదు. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నారు. 3500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయినాయి. పంచాయతీలు మూర్తి శ్మశానాలుగా మారిపోయినాయి. సున్నమేసే దిక్కు లేదు. పంచాయతీ సర్పంచుల కాంట్రాక్ట్ బిల్లులు వస్తలేవు. ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు 42% రిజర్వేషన్ సాధించినాకనే ఎన్నికలంటే అయ్యో వచ్చేదాకా అమా సాగదు. గ్యారంటీ మీకు వ్యతిరేకత.